ఆయన పేరే వైబ్రేషన్. ఎవడు 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 వాడు ఎవడేవాడు ఎవడ్రా నువ్వు ఎవడ్రా నువ్వు చెప్పడ్రా నువ్వు ఎవడ్రా వాడు ఎవడో చెప్పడ్రా. కృష్ణ గారు అబ్బాయి అనే నేను. ఆయన సినిమా అంటే సెలబ్రేషన్స్. ఆయన ఎవడు కొడితే తిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతాం. ఆడే మహేష్ బాబు ఇంత చిన్నవాడివి చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నారే. మహేష్ బాబుని ఎప్పుడు చూస్తున్నా చాలా ప్యాషనెట్ గా చూస్తుంటాను. ఎంతో ముద్దు వచ్చేలాగా ఉంటాడు. ఒక బిడ్డ లాంటి ఫీలింగ్. ఎప్పుడు ఆ మొహంలో చెరగని చిరునవ్వు ఉంటుంది. అయితే ఆ చిరునవ్వు వెనకాల ఒక చిన్న చిలిపితనం కూడా ఉంటుంది. దొంగ ఆజానుభావుడు, అరవింద దళాయుధాక్షుడు. అందరూ ఆయన్ని ప్రిన్స్ అంటారు, నేను ఆయన్ని మహేష్ అన్న అంటాను. తండ్రి నీడలో నటుడైనా తన కష్టంతో స్టార్ అయ్యాడు. పట్టుదల అనే ప్రయత్నంతో సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఒక కమర్షియల్ స్టార్ అయ్యింది. నాకు తెలిసి ఆయన చేసినటువంటి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. Break because I couldn't handle it, to be honest with you. just the pressure that got to me because I delivered one of the biggest hits at that time called Pokeri. మహేష్ కొంచెం టైం తీసుకుంటే బెటర్. ఫిల్మ్ ఇస్ రియలీ బోరింగ్. తెలుగు వాళ్ళ ఎగ్జామ్ పోయింది. లాస్ట్ టైం డిసప్పాయింట్ చేశాను. తర్వాత బొమ్మ కప్పలిపోతే మహేష్ బాబు నిలుస్తాడు. ఇప్పుడు వచ్చాడు కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా? ఒక్కొక్కడికి సెపరేట్ గా చెప్తే కానీ అర్థమయ్యేలా లేదు. వాడిని మొత్తం అందరిని కలిపి ఇంకో రేవేటేస్తాను. ఈ నిజం అనే సినిమాలో నా అహం దెబ్బతింది. ఒక సిచ్యుయేషన్ లో నన్ను సెల్లో పెట్టేస్తారు. పెడితే మహేష్ బాబు వచ్చి నాతో మాట్లాడే సీన్, సీన్ అది చాలా మంచి ఇంపార్టెంట్ సీన్ అది. మహేష్ బాబు దీన్ని ఏం చేస్తాడో, సరిగ్గా చేస్తాడో లేదో అని నా మనసులో అహం. ఫైనల్ గా మహేష్ బాబు చేసిన తర్వాత చూస్తే సిగ్గుపడ్డాను. అహం దెబ్బతింది. ఫస్ట్ టైం అండ్ ఓన్లీ టైం ఇన్ మై అరియర్స్ ఆర్టిస్ట్ కెరియర్. అంత బాగా చేశారు. మీకు మొహమాటాలు భయాలు పిరికితాను అవే మాకంట కట్టారు. సత్తనం పోరాళ్ళకు ఒక్కొక్కరితో బయట బంగారు బొమ్మలా చూసుకుందాం అనుకున్నాను. బట్ ఐ కుడెంట్. నీ వల్ల ఎప్పుడైతే డైలాగు లేకుండా ఎక్స్ప్రెషన్ తో నువ్వు ఆడియన్స్ కి నీ భావాన్ని రీచ్ చేస్తావో అప్పుడు నువ్వు మహానటుల కోవలోకి వెళ్ళిపోతావు. ఆ కోవలో దిగుతావు.
పిల్లలు 60 ఏళ్ళ వరకు లైక్ చేస్తున్నారు. ఎక్కడైనా పెళ్ళికి వాటికి వెళ్తే మహేష్ బాబు అంటారు. ఆయన ప్రౌడ్ ఆఫ్ ఇంతమంది కొడుకు ఉన్నారు మనకి, మన పేరు మొదలెట్టాము. పేరులో ఫస్ట్ టైం మురారి అంతే మాస్కు సూపర్ స్టార్ వచ్చిన ఒక హీరో ఇలాంటి సినిమాలే చేయాలని ఒక గీత గీస్తే అది దాటి మీరు ఒక గీత గీస్తారు. మీనింగ్ఫుల్ సినిమా చేసే స్టార్ అతి కొద్ది మంది అనే టైంలో మీనింగ్ఫుల్ సినిమాని ఈజీగా అర్థం చేసుకుని దాన్ని చేసే స్టార్ మహేష్. ఆయన చేతిలో రిలీజ్ అయ్యింది ఏమైనా చేసుకోవచ్చు. ఏ డైరెక్టర్ రాస్తారు, డైరెక్టర్ వస్తారు, సినిమా సినిమా తీసుకోవచ్చు. ఆయన కొత్త ప్రయత్నం చేయని ప్రతిసారి ప్రయత్నిస్తుంది. ఎంత చిన్నోడైనా చెయ్యట్టుగా చేయాల్సి వస్తుంది. Sorry, with due respect to a lot of actors in the film industry, we don't really achieve those numbers. Even for a lifetime difference. There is Shah Rukh, Salman and Amir, but when you compare his Babu's opening, say with these films, I think my Babu's leagues ahead. It's very much ahead. It's just not my track record. This is all-time record. దర్శకుడిని ఏ హీరో నమ్మాడో ఆ హీరో సూపర్ స్టార్ అయ్యాడు. Mahesh is someone whose fan following does not take a hit even when he delivers a dub at the box office. కేవలం నటన గురించి పుట్టడం అనిపిస్తుంది కొన్ని సీన్లు చూస్తుంటే. ఇదంతా నీ మీద ప్రేమతో చేసింది. He's one guy I saw without any supporting cast. He can imagine himself in his head and perform, which I think is an incredible quality. Other than Mahesh, I don't know if I like anybody as an actor. మహేష్ కొంచెం కామెడీ ఎక్కువ కొంచెం వీక్ అనేవాళ్ళు ఇంతకుముందు, అదెందుకు నచ్చలేదు నాకు. దట్ వీ జస్ట్ వాంటెడ్ టు వైప్ ఇట్ అవుట్ అని చెప్పేసి. ఆయన టైమింగ్ మీకు రాదు, ఆయన టైమింగ్ వేరే లెవెల్. ఇప్పుడు మనం కొన్ని విషయాలు బట్టలిప్పేసి మాట్లాడుకున్నాం. తమ్ముడు తుప్పల్లోకి వెళ్ళకూడదమ్మా. నీ వెనకాల మాఫీ అంటే మా వెనకాల మా మావ అన్నాడు రా. మళ్ళీ వేస్తాడు. సహజంగా ఓ జోకే వేస్తాడు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ చాలా ఇష్టం. కార్లో వచ్చినా పర్లేదు, ఖాళీ నడకన వచ్చినా పర్లేదు, డే టైం వచ్చినా పర్లేదు, నైట్ టైం వచ్చినా పర్లేదు, డే నైట్ డోర్లు తెరిచే ఉంటాయి. కొట్టేశారు సార్. సినిమాలోనే సూపర్ స్టార్ కాదు, బయట కూడా సూపర్ స్టార్. 1000 మంది ఆడబిడ్డలకి గుండె ఆపరేషన్ చేశారంటే మామూలు విషయం కాదు. అంటే మాకు డబ్బులు ఉన్నాయి, సో మాకు ఓకే. బట్ చాలా మందికి డబ్బులు ఏంటని ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్. 2 పల్లెటూళ్ళని దత్తత తీసుకుని నిజమైన శ్రీమంతుడు అయ్యాం. అనేక సోషల్ వర్క్ చేస్తున్నారు. 100 మందిని చంపితే వీరుడు అంటారు. అదో ఒక్కరి ప్రాణం కాపాడినా దేవుడు అంటారు. కనిపిస్తే మాత్రం ఏదో చేస్తాము. మరి నా టైం లేదు అనుకో. యాక్చువల్గా అందరూ అనుకుంటారు మహేష్ బాబు సార్ కి డాన్స్ రాదని. కాదు, అబద్ధం. మహేష్ గారు చాలా మంచి డాన్సర్ అండి. స్టైల్ ఉంటుంది ఆయన దగ్గర. డాన్స్ అయితే చెప్పనక్కర్లేదు, రెచ్చిపాడనే చెప్పాలి. మ్యాటర్ ఏంటంటే